అంటే తను ఉండగా చూపించేవాళ్ళంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పి మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి 2014లో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. 1,60,00,000 పైచిలుకు కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 1,60,00,000 పైచిలుకున్న కుటుంబాల్లో ఎన్ని కోట్ల కుటుంబాలకంటే 1 కోటి ఇచ్చారా, 1,50,00,000 ఇచ్చారా, 1,60,00,000 ఇచ్చారా, 10 లక్షలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తీసుకున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది సచివాలయం ఉద్యోగం, ఏ ఉద్యోగం కాదా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే కదా. బేసిక్ ఎంత ఉంది? మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా కార్యాలయాల్లో బేసిక్ ఎంత ఉంటుందో దాదాపు అంతే ఉంటుంది కదా. 1,40,000 మంది సచివాలయ ఉద్యోగులు, 40,000 మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖలో డాక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల వరకు 48,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు కాదా? ఇది ఉద్యోగ కల్పన కాదా? 2 లక్షల పైచీలకు 2 లక్షల సుమారుగా 2 లక్షల ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి నింపటం, లేదా ప్రైవేటు పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ కళ్ళకు కనపడవు. మీరు మాత్రం ఏమీ చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా ప్రజలు భ్రమించాలి. ఎప్పటికప్పుడు మేము వస్తే ఇది చేస్తాం అంటే ఉండంగా మాత్రం ఏమీ చేయరు. చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు తోడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏమీ చేయరు. రాష్ట్రానికి ప్రజలకి అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారం ఇవ్వండి, అరిచేతిలో వైకుంఠం చెప్పిస్తాం, మీకు అది ఇస్తాం, ఇది ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, బంగారం ఇస్తాం, ఇళ్ళు ఇస్తాం, స్థలాలు ఇస్తాం, సంపద సృష్టిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే పరిపాలన బాధుడే బాధుడంట. నిత్యావసర సరుకులు ధరం ఆకాశాన్ని అంటున్నాయంట. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలు అంటే కిరాణా సరుకులు, ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి, వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే. మీకు, మీ భార్య గారికి, మీ కొడుకు గారికి, మీ కోడల గారికి, మీ మనవడ గారికి వాటాలు ఉన్న సంస్థ బిగ్ బజార్. బిగ్ బజార్లో తీసుకుందాం. హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి, బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి, కందిపప్పు రేట్ ఎంత ఉంది, శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, విజయవాడలో శనక్కాయ నూనె రేట్ ఎంత ఉంది, కందిపప్పు రేట్ ఎంత ఉంది, బియ్యం రేట్ ఎంత ఉన్నాయి, మీ బిగ్ బజార్లను చూద్దాం. ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది. ఆ షాపుల్లో చూద్దాం పదండి. ఏమండి సార్, వీళ్ళు విలేకరులు హెరిటేజ్ దేంట్లో కలిసింది సార్? ఉన్నాయి, రండి, హైదరాబాద్ వెళ్దాం రండి. మీరు మూత పడలేదు సార్, ఉన్నాయి సార్ షాపులు. మొన్న కూడా ఎచ్చాలు కొనుక్కొచ్చి తీసుకెళ్ళి చూపించాం. బెంగళూరులో ఎచ్చాలు కొని తీసుకెళ్ళి అనంతపురంలో చూపించాం. మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కొని తీసుకెళ్లి చూపించాం. ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని. హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి? ఫ్యూచర్ సంస్థలో కలిసింది. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది. ఫ్యూచర్ హెరిటేజ్లో పాలు, పెరుగు, నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం. అంతకుముందు అన్నీ అమ్మేవాళ్ళు. పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది, నెయ్యి కేజీ ఎంత ఉంది హెరిటేజ్లో, బెంగళూరులో ఎంత ఉంది, హైదరాబాద్లో ఎంత ఉంది? అదే 360, 370 కదా అర కేజీ నెయ్య. పాల ప్యాకెట్ అర లీటర్ అదే 30-32 రూపాయలే కదా. ఎక్కడైనా అదే ఉంది కదా. ఏ ఆంధ్రప్రదేశ్లో రేట్ ఏమైనా తక్కువ, ఎక్కువ అమ్ముతున్నావా, లేదా మీరేమన్నా తక్కువగా అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో? పోనీ తేడాలు ఉన్నాయా? బెంగళూరుకి, హైదరాబాద్కి, విజయవాడలో మీ షాపుల్లో మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఏమైనా తక్కువ రేట్లకు అమ్ముతున్నారా? పోనీ నెయ్యి ఏమన్నా
వ్యత్యాసం కనబడుతుందా ఆంధ్రప్రదేశ్కి బెంగళూరుకి అక్కడికి ఇక్కడికి ఏమన్నా అంటే మరి వ్యత్యాసం ఉంటే మీ దుకాణాల్లోనే